ఇప్పుడు మనకి ఫుడ్ గురించి మాట్లాడుకుందాం ఉంటాం కదా. అంటే నా గురించి అసలు నాకున్న ఒపీనియన్ ఫుడ్ థాట్ ఏంటంటే ఆ, మనం వంట చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకోకూడదు. అలా అని ఎనర్జీ వచ్చేటట్టు ఉండాలి, సింపుల్గా ఉండాలి. నాకున్న అసలు బేసిక్ ఐడియా మనకి కొర్రలు, అండు కొర్రలు, సామెలు, బోదలు, అరికెలు అని చెప్పి ఈ 5 టైప్స్ ఉన్నాయి మనకి. ఇవే చాలా అంటే కాస్ట్ వైజ్ ఇప్పుడు ఎక్కువ రేట్ ఉంది, కానీ ఇదివరకు చాలా తక్కువ రేట్ ఉండేది, ఎవరు వాడేవాళ్ళు కాదు. ఆ, వీటిని మనం ఎక్కువ కష్టపడే అవసరం లేదు. వీటిని కూడా చక్కగా ఇవాళ నైట్ నానబెట్టామనుకోండి, ఇవాళ నైట్ నానబెట్టి ఒక 12 అవర్స్ 18 అవర్స్ నానిన తర్వాత సింపుల్గా వాటిని తీసి మిక్సీ పెట్టేటమే. మిక్సీ పట్టేస్తే మనకి పిండిలాగా జావలాగా అయిపోద్ది కదా. దాన్ని వెంటనే కొంచెం నీళ్లు బాగా కలప తాగేది చూసుకొని ఆ వేణులో పోసేయడం, తిప్పేయడం, కొంచెం సాల్ట్ వేసుకోవడం, కావాలంటే కొంచెం పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం అయిపోద్ది. ఇక దానికి ఇంకా అదే అన్నం కింద, అన్నం కానీ చపాతి కానీ రీప్లేస్మెంట్ ఇదే అనమాట. మనకి కటిమా కర్రీ ఏదైనా సరే దీనికి ఏంటంటే ఈ టైప్స్ ఏంటంటే మనకి ఓన్లీ సాంబార్ కానీ రసం కానీ అంటే ఏదైతే లిక్విడ్గా ఉందో దాన్ని మాత్రమే మనం తినగలుగుతాం. లేదంటే ఫ్రై ఐటమ్ పెట్టుకుని పక్కన తినాలి. ఇలా తింటే ఏంటంటే మనకి బాడీలోకి కార్బోహైడ్రేట్స్ చాలా వరకు వెళ్ళదు. ఇక కార్బోహైడ్రేట్స్ మూలంగానే మనకి కొంచెం లావు అవటం కానీ అలా జరుగుతూ ఉంటుంది. సో అవేమి ఉండవు. ఇంకోటి, కూరగాయలు మీరు తినగలిగితే బీరకాయ, దోసకాయ, సొరకాయ, క్యారెట్, బీట్రూట్, టమాటా, ఇవన్నీ కూడా డైరెక్ట్గా అసలు రా ఫుడ్ తీసుకోవాలి మనం. ఇప్పుడు మీరు ఎంత తినగలిగితే అంత. ఇప్పుడు బీరకాయ అనుకోండి, కూర వండ అవసరం డైరెక్ట్గా కూర వండకుండా మీరు బీరకాయ యాక్టివ్ పోసుకొని తినేయచ్చు. అట్లాగే సొరకాయ డైరెక్ట్గా తినలేరు, కానీ మనం జ్యూస్గా చేసుకోవచ్చు. సొరకాయ, క్యారెట్, బీట్రూట్, దీంట్లో నిమ్మకాయ, తమలపాకులు ఇవి మిక్స్ చేసుకుంటే చాలా వరకు మీకు బ్లడ్ పరంగా, అంటే నేను ప్రాక్టికల్గా చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను కదా, మా మిస్సెస్ కానీ మా పాపలు కానీ ఈ జ్యూస్ ఇచ్చినప్పుడు వాళ్ళ హిమోగ్లోబిన్ కంపల్సరీ 15, అసలు అంతకుమించి తక్కువ ఉంటుందా. సో దాని పరంగా మనకి అది బెనిఫిట్. రైస్ రీప్లేస్మెంట్ ఇవి జావలా కాసేసుకొని తాగేయడం. ఇవి కంపల్సరీ మజ్జిగ, లైట్గా మజ్జిగ కంపల్సరీ. ఇక నైట్ 100% అవాయిడ్ చేయాలి మేడం. మీరు ఏది తిన్నా సరే 4:30, 5 లోపే. ఇక దాని తర్వాత ఇంకా అంత తినే ప్రసక్తే ఉండదు. మీకు ఎంత ఆకలిసినా సరే 1-2 రోజులు అనిపిస్తుంది, కానీ తర్వాత నుంచి ఇంకేమేది. మీరు ఏదన్నా సరే మార్నింగ్ తెల్లారలేసిన కానీ సాయంత్రం లోపే అలా తినగలిగితే, అంటే మీరు ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ మధ్యాహ్నం 3 కానీ తింటమే. పొద్దున్న జావా ఇవన్నీ చేసుకుంటారు కదా, జావా చేసుకుని తాగేసి వస్తారు. కావాలంటే ఒక బాటిల్లో తీసుకోవడం, మళ్ళీ దాహం ఏమన్నా ఆకలి అనిపిస్తే మళ్ళీ తాగేయటం జావా. ఇక జావకు మంచి రీప్లేస్మెంట్ వేరే లేదు. ఈ కూర అంటారా మీరు ఎంత కావాలో అంత తెచ్చుకోవడం, మెంచుకోవడం, తింటాం. ఈ 3 మజ్జిగ, 4 వెజిటబుల్ జ్యూస్, ఇక లాస్ట్లో ఫ్రూట్స్. మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ 4-5 తినేయటం, ఇక అక్కడితో సమాప్తం. అట్లా ఇదే రొటీన్. ఏముంది అసలు మీరు తినొచ్చు మేడం, రైస్ లేకుండా మీరు మీకే తినాలనిపిస్తుంది ఆ రోజు. మీరు ఆయిల్ ఎక్కువ వేసిన, ఇప్పుడు చికెన్ మటన్ ఉందనుకోండి మీరు తినలేరు, మీకు అది అనిపిస్తుంది జావతో తినొచ్చేమో అని. జావ తిన్నప్పుడు మీ అసలు మన బాడీ చెప్పుద్ది ఏది తినొస్తో ఏది తినకూడదు, మీరు వద్దు అని మీకు క్లియర్గా ఇండికేషన్ వస్తుంది. ఇక అప్పుడు మీరు తినరు. సో ఒక్క వారం రోజులు ట్రై చేయండి, ఇట్లా చూడండి. చూసి మీకు కొంచెం ఇదైతే కంఫర్ట్ అండి, మీకు ఎక్కువ శ్రమ ఉండదు. మీ పాపకు వండాల్సిన రైస్ వండేస్తారు, బట్ మనకు కావాల్సిన జాబ్ మనం తాగేస్తాం, ఈజీగా ఉంటుంది.